ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, సీనియర్ కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇవాళ హెడేక్ గురించి చెప్తాం. అంటే తలనొప్పి, హెడేక్ చాలా కామన్గా చూస్తుంటాం. అంటే హెడేక్ని మనము క్లాసిఫై చేసుకుంటే ఒక 4 టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయండి. మెయిన్ ఒకటి క్లస్టర్ హెడేక్, టెన్షన్ హెడేక్, మైగ్రేన్, సైనస్ హెడేక్స్. సో మా దగ్గరకు వచ్చే వాళ్ళు అంటే ప్రతి హెడేక్ మైగ్రేన్ హెడేక్ కాదండి. చాలామంది హెడేక్తో చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాలుగా బాధపడుతూ మైగ్రేన్ హెడేక్ అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు. బట్ ఎస్, మైగ్రేన్ చాలా కామన్గా చూస్తుంటాం కానీ బట్ ప్రతి హెడేక్ మైగ్రేన్ హెడేక్ కాదండి. సో అసలు మనం మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా చాలా దీర్ఘకాలికంగా హెడేక్తో బాధపడుతున్న వాళ్ళకి అంటే దట్టు మైగ్రేన్ హెడేక్ అనుకోండి, అది ఎలా ఉంటుంది, దానికి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, లైక్ ఎక్కువ సౌండ్ వల్ల కానీ, లైట్ ఫ్లక్చుయేషన్స్ కల్లా కానీ, కొన్నిసార్లు స్మెల్ వల్ల కానీ, కొన్ని ఫుడ్స్ వల్ల కానీ, ఒకసారి కొంతమందికి ఆకలితోటి, కొంతమందికి టెన్షన్ తోటి ఈ మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవుతుంటుంది. జనరల్గా మైగ్రేన్ హెడేక్ ఎలా ఉంటుందండి, దానికి స్టార్టింగ్ లోపల మోస్ట్ ఆఫ్ ద టైం కొన్ని ఆరా అంటాం, అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే హెడేక్ వచ్చే ముందు వాళ్ళకి కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్స్ కానీ, కొన్నిసార్లు వాళ్ళకి గిడినెస్ కానీ, డిజీనెస్ కానీ అనిపిస్తూ ఉంటుంది. సో అంటే అందరికీ ఇవన్నీ ఉండాలనేం లేదు కానీ చాలామందిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అయితే ఒకసారి మనము మైగ్రేన్ అని అన్నాక ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఇది మైగ్రేన్ హెడేక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా రీజన్స్ వల్ల ఇది ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటికి ఒక అంటే ఇట్లా జస్ట్ ఒక ట్యాబ్లెట్ ఇవ్వగానే కంప్లీట్గా పోవడము, ఒక ఇంజెక్షన్ తోటి కంప్లీట్గా వెళ్ళిపోవడం అనేది ఉండదండి. మైగ్రేన్ హెడేక్ని మనము కంప్లీట్గా ఇరాడికేట్ లాగా చేయలేము, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత తగ్గించుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో మా ఎపియాన్లో మేము ఏం చేస్తామంటే, ఇలా సఫర్ అవుతూ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళతోటి అసలు డీప్గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం. తర్వాత వాళ్ళని ఒక పెయిన్ డైరీ మెయింటైన్ చేయమంటాం. అంటే ఆ పెయిన్ డైరీలో వాళ్ళని ఏం రాయమంటామంటే, అసలు వాళ్ళకి ఏం దేనివల్ల ట్రిగర్స్ అవుతున్నాయి, అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి కనుక్కోమని చెప్తాము. తర్వాత రెండోది, వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది నొప్పి, ఎంత డ్యూరేషన్ ఆ నొప్పి ఉంటుంది చెప్తాము. తర్వాత ఏం ట్యాబ్లెట్స్ వాళ్ళు వాడుతున్నారో అవన్నీ కనుక్కుంటామండి. సో ఇలా మైగ్రేన్తో బాధపడుతూ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తామంటే, ఫస్ట్ దాన్ని ప్రివెంట్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయండి. అంటే ఈ ట్యాబ్లెట్స్ ఓన్లీ థింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్ తగ్గిస్తుంది, అది ప్లస్ చిన్న చిన్న ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని సప్రెస్ చేయగలుగుతుంది కానీ కంప్లీట్గా స్టాప్ చేయవు. సో ఇలాంటి ట్యాబ్లెట్స్ కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. దాని తర్వాత హెడేక్ వచ్చిన తర్వాత అది తగ్గించడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్ కూడా వాడమని చెప్తాము. సో అండ్ లాస్ట్ ఏంటంటే, చాలామంది బొటాక్స్ కోసం వస్తారు. సో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు మైగ్రేన్కి ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి. ఇది మా సెంటర్లో అవైలబుల్ ఉంటుంది. అది ఒక అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే దానికి జస్ట్ ప్లెయిన్గా బొటాక్స్ తీసుకోగానే కంప్లీట్గా మాయమైపోదండి. అది బొటాక్స్తో పాటు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవడము, ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవడము, అవన్నీ చూసుకోవాలి. ఈ బొటాక్స్ కూడా మేము అందరికీ ఇవ్వమండి. అంటే మోర్ దెన్ 15 ఎపిసోడ్స్ ఇన్ ఎ మంత్, అంటే మోర్ దెన్ 15 సార్లు ఒక నెల లోపల మైగ్రేన్ అటాక్స్ వచ్చిన వాళ్ళకి ఈ బొటాక్స్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్స్ తగ్గుతుంది, ప్లస్ ఇంటెన్సిటీ ఆఫ్ హెడేక్ తగ్గుతుంది. అంటే అంతేగాని ఆ బొటాక్స్ వల్ల కంప్లీట్గా మాయమైపోదండి. సో మేము ఏం చేస్తామంటే, మా సెంటర్లో ఒక పేషెంట్ని క్లినికల్గా ఫస్ట్ థింగ్ హిస్టరీ అడిగి క్లినికల్గా ఎగ్జామిన్ చేశాక కొన్ని ట్యాబ్లెట్స్ పెట్టడం కాకుండా, ఈ ఇంజెక్షన్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాళ్ళ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, వాళ్ళు ఎలా టెన్షన్ ఫ్రీ ఉండాలి, ఎలా కామ్ ఉండాలి, అవన్నీ కూడా చెప్తామండి. సో ఇట్లా
ఒక అప్రోచ్ ద్వారా వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్, డ్యూరేషన్ ఆఫ్ పెయిన్ తగ్గిస్తాము. సో ఈ మైగ్రేన్ అనేది ఎలా ఉంటుందంటే అండి, స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొద్దిగా ఏజ్ పెరుగుతున్న కొద్ది, జనరల్గా మనం కామన్గా ఇది 20, 25, 30 ఇయర్స్లో చూస్తాము. అది స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా తగ్గిపోతుందండి. సో అట్లా మైగ్రేన్కి ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ మా సెంటర్లో చూపిస్తుంటాం. థ్యాంక్ యూ.